మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? ఎందుకని కొంతమంది సిస్టమ్‌ని బ్రేక్ చేసి గ్రేట్‌నెస్‌ని అచీవ్ చేస్తారు. మరోవైపు చాలా మంది ఒక ఆర్డినరీ లైఫ్‌ని గడుపుతూ ఉంటారు. మార్నింగ్ లేస్తారు, వర్క్‌కి వెళ్తారు, రీల్స్ స్క్రోల్ చేస్తారు అండ్ పడుకుంటారు. దిస్ ఇస్ ద యావరేజ్ లైఫ్. కానీ ఇక్కడ అన్‌కంఫర్టబుల్ ట్రూత్ ఏంటంటే యావరేజ్‌గా ఉండడం అనేది మీరు పుట్టుకతో తెచ్చుకున్న కర్స్ కాదు. ఇట్స్ ఎ చాయిస్. మీరు రోజు తీసుకున్న చాయిస్ మిమ్మల్ని యావరేజ్‌గా మిగిలిపోయేలా చేస్తుంది. అండ్ ఈ రోజు 99% పీపుల్ యావరేజ్‌గా మిగిలిపోవడానికి కారణాలు ఏంటో చెప్తా. అండ్ వితౌట్ ఎనీ లేట్ ఆ యావరేజ్ ట్రాప్ నుంచి బయటికి ఎలా రావాలో కూడా చెప్తా. 99% ఆఫ్ పీపుల్ 3 డెడ్లీ ట్రాప్స్ లో పడి యావరేజ్‌గా మిగిలిపోతారు. ద కంఫర్ట్ ట్రాప్. లెట్స్ బీ హానెస్ట్. యావరేజ్ అంటే ఫెయిల్యూర్ కాదు. నీకు ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అచీవ్ చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ నువ్వు ఒక కంఫర్ట్ ట్రాప్ లో పడి యావరేజ్ గా మిగిలిపోతుంది. నేను ఎందుకు కష్టపడాలి, నేను బాగానే ఉన్నాను కదా, నాకు చాలా టైం ఉంది, ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం, నేను వాళ్ళకి చాలా బెటర్, ఇలా ఆలోచించే వాళ్ళంతా కంఫర్ట్ ట్రాప్ లో ఉన్నారు. ఈ కంఫర్ట్ ట్రాప్ మెల్లిమెల్లిగా మిమ్మల్ని ఒక పంజరంలో బంధిస్తుంది. మీరు అది తెలుసుకునే లోపే 5 years గడిచిపోతాయి. కానీ మీరు మాత్రం అదే జాబ్, అదే డ్రీమ్స్తో మీలో మీరే చస్తూ ఉంటారు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. చాలా మంది గ్రేట్ థింగ్స్ని అచీవ్ చేయలేక కాదు, వాళ్ళకి ట్రై చేయాలన్నా కూడా భయం. గుర్తు తెచ్చుకోండి, మీలో మీరే ఎన్నిసార్లని కొత్తది ఏదైనా స్టార్ట్ చేయాలి, కొత్త బిజినెస్ అయినా లేదా యూట్యూబ్ ఛానల్ అయినా లేదా ఫిట్నెస్ జర్నీ అయినా ఎన్నిసార్లు అని ఆలోచించి ఉంటారు. కానీ సడన్గా మీ తలలో ఒక చిన్న వాయిస్, వాట్ ఇఫ్ ఐ ఫెయిల్, వాట్ విల్ పీపుల్ సే అని ఇలా ఆలోచించి మీరు సైలెంట్ అయ్యారు, సేఫ్ అయ్యారు అండ్ యావరేజ్గా మిగిలిపోయారు. హార్ష్ రియాలిటీ ఏంటంటే ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కిల్స్ మోర్ డ్రీమ్స్ దాన్ ఫెయిల్యూర్ ఎవర్ కుడ్. అంటే ఫెయిల్ అవుతామేమో అనే భయమే చాలా వరకు డ్రీమ్స్ని చంపేస్తుంది. రాంగ్ ఎన్విరాన్మెంట్. ఈ విషయం మీకు ఎవ్వరు చెప్పరు. యావరేజ్ పీపుల్ హ్యాంగ్ అవుట్ విత్ యావరేజ్ మైండ్స్. మీకు అనిపించవచ్చు మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మన నేమ్ ఎఫెక్ట్ చేయదు, బట్ ట్రస్ట్ మీ, ఇట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. మీరు చాలాసార్లు వినే ఉంటారు, మీరు 5 లేజీ పీపుల్ తోటి టైం స్పెండ్ చేస్తే మీరు 6వ వ్యక్తి అవుతారు. అండ్ మీరు 5 అంబిషియస్ పీపుల్ తోటి టైం స్పెండ్ చేస్తే మీరు వాళ్ళతో పాటు గ్రో అవుతారు. ఇట్స్ ట్రూ. ఇప్పుడు మీ చుట్టూ గమనించండి, మీ సర్కిల్లో ఎలాంటి వారు ఉన్నారు? నాకు తెలిసి దాదాపు లేజీ పీపులే ఉంటారు. ఎందుకంటే ఈ డిస్ట్రాక్టెడ్ జనరేషన్ ఇద్దరి నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయగలం. వీలైతే వాళ్ళని మార్చడానికి ట్రై చేయండి, అయినా కూడా వాళ్ళు మారకపోతే జస్ట్ డిలీట్ దెమ్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఇండివిజువల్గా వర్క్ చేయండి. లేదా ఐ కెన్ క్రియేట్ అన్ ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ ఫర్ గ్రోత్ మైండ్సెట్ పీపుల్. మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే కమ్యూనిటీ అని కామెంట్, కలిసి గ్రో అవుదాం, కలిసి పుష్ చేసుకుందాం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో, హౌ టు ఎస్కేప్ ద యావరేజ్ ట్రాప్. ఈ యావరేజ్ ట్రాప్ నుంచి బయట ఎలా పడాలి. రేజ్ యువర్ స్టాండర్డ్స్. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంది చాలు, మీ గురించి మీరు నెగిటివ్గా మాట్లాడుకుంది చాలు, ఈ వర్క్ నాతో ఎందుకు కాదు అనే మైండ్ సెట్ని పెంచుకోండి. టేక్ టైనీ యాక్షన్స్ ఎవ్రీ డే. మీరు ఒకే రోజు ఒక కోటని కట్టనవసరం, ఒక్కొక్క ఇటుక ఒక్కో స్టెప్ని వేయండి. మీకు అది చిన్న స్టెప్ లాగానే కనిపిస్తుంది, చిన్న ఇటుక లాగానే కనిపిస్తుంది, కానీ దూరం నుంచి చూసే వాళ్ళకి ఒక కోడ లాగా కనిపిస్తుంది, సాలిడ్ కోడ. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతున్నామో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది, సాలిడ్ గోడ. బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. కానీ మీరు రోజు ఒక అన్కంఫర్టబుల్ స్టెప్ని తీసుకోవాలి. లెర్న్ హై వాల్యూ స్కిల్స్. టెక్నికల్ స్కిల్ ఒక్కటి ఉంటే సరిపోతుంది, సాఫ్ట్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ. టెక్నికల్ స్కిల్స్ ఎప్పుడైనా నేర్చుకుంటారు, కానీ ఆ టెక్నికల్ స్కిల్స్కి సాఫ్ట్ స్కిల్స్ యాడ్ చేసిన వాడే ఇర్రీప్లేసబుల్ అవుతాడు. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఫైటర్స్. ముందు చెప్పే కదా, మీ గ్రూప్లో గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ లేకపోతే ప్లీజ్ లీవ్ దెమ్ అని. ఎలాంటి సర్కిల్లో జాయిన్ అవ్వాలంటే దోస్ హూ ఆర్ అహెడ్ ఆఫ్ యూ. రేస్లో మీకంటే ముందున్న వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్పుడే మీకు ఒక రియలైజేషన్ అనేది వస్తుంది, అరే వీళ్ళు ఇన్ని చేస్తున్నారు, కనీసం మనం ట్రై కూడా చేయట్లేదు, అట్లీస్ట్ మనమన్నా ట్రై చేద్దాం, అప్పుడే మన పొటెన్షియల్ ఏంటో తెలుస్తుంది అనే థాట్ వస్తుంది. మూవ్ ఫాస్ట్, ఫెయిల్ ఫాస్ట్, లెర్న్ ఫాస్ట్. టైం చాలా స్పీడ్గా పరిగెడుతుంది. ఆ టైం కంటే స్పీడ్గా మనం వర్క్ చేయాలి. ఏదేదో ఓవర్ థింకింగ్ చేస్తూ వర్క్ని అలా చేయాలి ఇలా చేయాలి ఆలోచిస్తుంటుంటే టైం అయిపోతుంది, నీకున్న ఛాన్స్ కూడా పోతుంది. సో ఈరోజు మీకు 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి, ఈజీగా ఉన్న లైఫ్ని గడుపుతూ యావరేజ్గా మిగిలిపోవడం, అండ్ ఇంకోటి హార్డ్గా ఉన్న వేని చూస్ చేసుకుని హార్డ్గా ఉన్న పనులు చేస్తూ ఫెయిల్ అవుతూ నేర్చుకుంటూ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఒక పవర్ఫుల్ లైఫ్ని బిల్డ్ చేసుకోవాలి. అండ్ ద చాయిస్ ఈజ్ యువర్స్. వెల్, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, నేను నేర్చుకుంటున్నా, నేను గ్రో అవుతున్నా, నా లైఫ్ని మీతో పాటు బిల్డ్ చేసుకుంటాను. అండ్ ఎవ్రీ వీక్ పవర్ఫుల్ ఇన్సైట్స్తో మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసే వీడియోస్ని పోస్ట్ చేస్తా. సో మీరు మీ డ్రీమ్ లైఫ్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ హిట్ ద బెల్ ఐకాన్. లెట్స్ గ్రో టుగెదర్, one step at a time. This is Dinesh Speaks. Your journey begins here. See you in the next one.